యుద్ధం మొదలైతే సాధారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా రివర్స్ జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పడిపోతున్నాయి. 3 రోజుల్లోనే 2600 రూపాయల కంటే ఎక్కువగా తగ్గిపోయాయి. అసలు ఇది ఎందుకు జరుగుతోంది? ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు బంగారం కొనాలా లేదా ఆగాలా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. పశ్చిమాసియాలో ప్రస్తుతం పరిస్థితులు రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా జోక్యం వంటి పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని మూసివేయడం, గల్ఫ్ దేశాలపై దాడులు జరగడం వల్ల ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అప్పుడు గోల్డ్ ధరలు పెరగాలి. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దానికి ప్రధాన కారణాలు డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ ఎక్కువ రాబడులు ఇవ్వడం. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు వరుసగా పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గత 3 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 2600 రూపాయలకు పైగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై 1030 రూపాయలు పడిపోయి 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై 950 రూపాయలు పడిపోయి ప్రస్తుతం 1,46,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 10,000 మేర తగ్గి 2,80,000 మార్కును చేరింది. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరల్లో మరింత మార్పులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా లేక మళ్లీ పెరుగుతాయా? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ప్రతిరోజు గోల్డ్ రేట్ అప్డేట్స్ కోసం ఏషియన్ నెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యుద్ధం మొదలైతే సాధారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా రివర్స్ జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పడిపోతున్నాయి. 3 రోజుల్లోనే 2600 రూపాయల కంటే ఎక్కువగా తగ్గిపోయాయి. అసలు ఇది ఎందుకు జరుగుతోంది? ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు బంగారం కొనాలా లేదా ఆగాలా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. పశ్చిమాసియాలో ప్రస్తుతం పరిస్థితులు రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా జోక్యం వంటి పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని మూసివేయడం, గల్ఫ్ దేశాలపై దాడులు జరగడం వల్ల ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అప్పుడు గోల్డ్ ధరలు పెరగాలి. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దానికి ప్రధాన కారణాలు డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ ఎక్కువ రాబడులు ఇవ్వడం. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు వరుసగా పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గత 3 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 2,600 రూపాయలకు పైగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై 1030 రూపాయలు పడిపోయి 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై 950 రూపాయలు పడిపోయి ప్రస్తుతం 1,46,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 10,000 మేర తగ్గి 2,80,000 మార్కును చేరింది. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరల్లో మరింత మార్పులు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా లేక మళ్లీ పెరుగుతాయా? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ప్రతిరోజు గోల్డ్ రేట్ అప్డేట్స్ కోసం ఏషియన్ నెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.